వివేకానంద జయంతి మనం డేట్ ప్రకారంగా జరుపుకుంటున్నాం. రామకృష్ణ మఠంలో తిథి ప్రకారంగా జరుపుతారు. మనకి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మనం ప్రభుత్వం సంబంధించి కూడా మనం జనవరి 12 జరుపుకుంటాం. మిగతా శిష్యుల పుట్టినరోజు రామకృష్ణ గారు అమ్మ పుట్టినరోజు తిథి ప్రకారంగా జరుపుకుంటాం. ఈ రోజు తిథి ప్రకారంగా స్వామి తుల్యానంద మహారాజ్ జయంతి. మనం రెండో పట్ట పెట్టాం. మీరు ఏదో అనుకుంటారు, గుడిలో రెండో పట్ట పెట్టాం. స్వామి తుల్యానంద గారు అన్నమాట. ఆయన గురించి సాయంకాలం 6 తర్వాత వెంకటేశ్వర చెప్తారు. అందరూ ఆడుతారండి. అంతేకాకుండా ఈ రోజు ఎలా సుబ్బారావు గారు పుట్టినరోజు. ఆయన గురించి చెప్పకపోతే నేను రోజున ఉదయం అనిపించి టైం తీసుకుని చెప్తాను అన్నమాట. ఆయన లేకపోతే మనం ఈ రోజు లేవు. ఈ రోజు మనం వేసుకునే యాంటీబయాటిక్స్ అన్నింటికి మూలం ఆయన కనిపెట్టిన అన్నమాట. ఆయన అన్నగారు ఆయన 5 సంవత్సరాల వయసులో ఉండగా సుబ్బారావు గారు వాళ్ళ అన్నగారు స్క్రూ అనే వ్యాధి చనిపోయాడు. స్క్రూ విన్నారా? మీరు వినుండ్రు, ఈ కాలంలో పెద్ద కూడా వినుండ్రు. ఆ స్క్రూ వ్యాధికి నేను మందు కనిపెట్టాలనుకున్నాడు. ఆయన మందు కనిపెట్టాలనుకుని పేదవాడు, కష్టపడి చదువుకుని 5 సంవత్సరాల వయసులో ఇది మనం చిన్నపిల్లలందరూ కూడా పట్టుతూ ఉండాలి. మనకి ఏదో సాధించాలను, సమాజానికి ఏదో చేయాలని తప్ప ఉండాలన్నమాట. కష్టం ఉండాలి మనకి, లేకపోతే మనం ఎక్కువ అయిపోతాం. సుబ్బారావు గారు ఇప్పుడు పెద్దవాడై బాగా చదువుకుని ఆ స్క్రూ వ్యాధి మొదలు పెట్టాడు. మరి స్క్రూ వ్యాధి పేరే మర్చిపోయింది మానవాడు, అంత గొప్ప అన్నమాట. అలాగే టెట్రాసైక్లిన్, పోతకాలిక మందులు, ఇప్పుడున్న మైసిన్ వస్తాయి కదా యాంటీబయాటిక్ మందులు, ఎన్జైటీకి మూలం యాంటీబయాటిక్ మందులే. ఆయన నోబెల్ మందులు రావాలి మెడిసిన్ లో, కానీ రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అంతా మనం బానిసలం కదా, పరాయి పరిపాలనలో ఉన్నాం మనం. ఆయన గౌరవించేది భారతదేశంలో ఇంగ్లీష్ వాడు. ఆయన అమెరికాలో చదువుకుని జడలే పరిశోధనలో పనిచేసి అనేక మందులు కనిపెట్టారన్నమాట. ఆయన పగలంతా పనిచేయడం, రాత్రంతా చదువుకోవడం, పరిశోధన చేయడం, ఇలా గడిచినప్పుడు ఆరోగ్యం పాడైపోయింది. ఆయన లక్ష్యం లేదు. అటువంటి గొప్ప మొహాలను పెడతారన్నమాట. అంతేకాకుండా కీమోథెరపీలో అంటే క్యాన్సర్ కి మొదటి రకం మందులు కనిపెట్టింది కూడా ఎలా సుబ్బారావు గారే. కాబట్టి ఈ రోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారంటే, పెద్దవాళ్ళు హాయిగా జీవిస్తున్నారంటే యాంటీబయాటిక్ వేస్తున్నారు డాక్టర్. దానికి మూలం ఎల్లాపేట సుబ్బారావు గారు. మనందరం కూడా సమస్త మానవుడే కూడా ఆయన చేసిన సేవలకి రుణగ్రస్తులే ఉన్నాం మనందరం కూడా. ఈ రోజు ఆయన గురించి చెప్పకపోతే, ఆయన పేరు ప్రస్తావించకపోతే మరి నేను తప్పు చేసిన వాడు అవుతానేమో, ఆయన అలాగే తెలిసి చెప్పకపోతే తప్పు చేసిన వాడు అవుతాను. ఇంకా ఎంతో చెప్పాలి ఆయన గురించి, ఎంతో మహాత్ముడు ఆయన. కాబట్టి రామకృష్ణ డివోటీ ఆయన. రామకృష్ణ మఠంలో జాయిన్ అవ్వాలి వెళ్ళాడు చెన్నైలో రామకృష్ణ మఠానికి. నువ్వు డాక్టర్ అవుతావు, నీవు మానవుడికి సేవ చేస్తావు, నీ ధర్మం వేరేగా ఉందని చెప్పి ఆశీర్వదించి పంపలేదు. కాబట్టి ఆయన చదువుకుని ఆయన జీవితాన్ని మానవాళికి మహమ్మారులుగా ఏ రోగాలు ఉన్నాయో రోగాలకి మందులు కనిపెట్టి మనందరినీ కాపాడాడు అనమాట. ఈరోజు మందులన్నింటికీ కూడా యాంటీబయాటిక్స్ అన్నింటికీ కూడా ఆయన మందులే మూలకాలు. కాబట్టి ఆయన కూడా ఒకసారి మనందరం కర్తాలు ప్రభుత్వం అంజలి కట్టించి ఇవ్వాలి. థ్యాంక్ యూ.